హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నాకు ఇప్పుడు అందమైన సపోటా పళ్ళ చెట్టు కనిపించింది. పళ్ళు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కాయలు కాసింది ఈ చెట్టు. మీకు చూపించాలనుకుంటున్నాను. సపోటా చెట్టే కదా, మాకు తెలియదా అనుకోవద్దు. నేను చెప్పాలి కదా, నేను చెప్తే వినాలి కదా. నేనేం చెప్తానో కూడా వినండి. స్కిప్ చేయకుండా వినండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోటా చెట్టు ఇది. ఈ సపోటా చెట్టు మీద పక్షి గూడు కట్టుకుంది. గట్టిగా ఉంది, చాలా బాగుంది. చూసారా, స్ట్రాంగ్గా నీళ్ళు కట్టుకుంది పక్షి. సపోటా చెట్ల మీద ఏంటి, ఏ చెట్ల మీద అయినా ఏ పక్షులైనా పక్షులు ఉంటాయి, కోతులు ఉంటాయి, ఉడతలు ఉంటాయి. ఇలా చాలా జంతువులు చెట్ల మీద ఆధారపడి ఉంటాయి. మనం కూడా చెట్ల మీద ఆధారపడి వాటి పళ్ళని తింటున్నాం. చూసారా చెట్టు ఎంత అందంగా ఉందో. మా అబ్బాయిని నేను పళ్ళు కోయమన్నాను. పళ్ళు కనిపించాయి నాకు, చాలా పెద్దగా ఉన్నాయి. కోసాడు, ఎలా ఉంటాయో చూద్దాం. చూసారా, సపోటా. ఈ చెట్టుని చిక్కు లేదా సపోడిల్లా అని కూడా పిలుస్తారు. ఇది సపోటేసి కుటుంబానికి చెందిన ఉష్ణమండల సతత హరిత వృక్షం. అదుగు పైన కాయి చూసారా, మా అబ్బాయి కోస్తున్నాడు. దీనిని ప్రధానంగా తీపి రుచికరమైన పండ్ల కోసం పండిస్తారు. ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా భారతదేశంలో ప్రసిద్ధ ఎంపిక అనమాట. సపోటా చెట్టు చిక్కిల్ అనే రబ్బరు పులుసు కూడా ఉత్పత్తి చేస్తుంది. దీనిని చూయింగ్ గమ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాయగా వస్తే ఏమొస్తాయి, ముందు పాలు వస్తాయి. దీనిని చూయింగ్ గమ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సపోటా మొక్క గురించి మరింత తెలుసుకుందాము. చూడండి, సపోటా కాయ కొయ్యగానే మనకు పాలు వస్తాయి, గమనించారా? జిగురు కూడా ఉంటుంది. సపోటా చెట్టు సాపేక్షంగా నెమ్మదిగా పెరుగుతాయి. 30 నుంచి 40 అడుగులు ఎత్తు పెరుగుతాయి. ఆకులు నిగనిగలాడతాయి. ముదురు ఆకుపచ్చ దీర్ఘవృత్తాకార లాన్సులేట్ ఆకులను కలిగి ఉంటాయి. ఇది నునుపుగా మెరుస్తూ ఉంటాయి ఆకులు. సపోటా ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల్లో దీనిని పండిస్తారు. సపోటా పుష్పించే మొక్క కాబట్టి రాజ్యం వచ్చి ప్లాంటే. కాయ చూస్తే ఎంత బాగుందో, చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ కాయను నేను తిని చూస్తాను. కొన్ని బాగోవు, తీపిగా ఉండవు, కానీ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. చాలా తీయగా ఉంది. చెట్టు గల వాళ్ళు పక్కనే ఉన్నారు, కానీ నన్ను ఏమనలేదు. చాలా తీయగా ఉంది, సూపర్. కుటుంబం వచ్చి సపోటేసి. దీని జాతి మణిల్కర. ఈ సపోటా శాస్త్రీయ మణిల్కర జపోటా. దీనిని సాధారణంగా ఆంగ్లంలో చిక్కు లేదా సపోడిల్లా అని కూడా పిలుస్తారు. ఇది సపోటేసి కుటుంబానికి చెందింది. సపోటాకున్న సాధారణ పేర్లు: ఇంగ్లీష్లో సపోడిల్లా, చిక్కు అని పిలుస్తారు. తమిళంలో సపోటా అని పిలుస్తారు. హిందీలో చిక్కు, తెలుగు సపోటా, మలయాళంలో సపోటా. సపోటా కాయలు గోధుమ రంగు, గుండ్రం లేదా అండాకారపు పండు, కఠినమైన ఇసుక చర్మంతో ఉంటుంది. లోపల మృదువైన తీపి మరియు ధాన్యపు గుజ్జు ఉంటుంది. 1 నుంచి 6 విత్తనాలు, నల్లగా మెరిసే విత్తనాలు ఉంటాయన్నమాట. దీనికి ఔషధ ప్రయోజనాలు చాలా ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. ఆహార ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు సహజ చక్కెరలతో సమృద్ధిగా ఉంటుందన్నమాట. గ్యాస్కి చాలా మంచిది ఇది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సపోటా తింటే గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. జీర్ణక్రియకి ఇది చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది మరియు టానిన్లను కూడా కలిగి ఉంటుంది. సాంప్రదాయ చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. విరేచనాలు, దగ్గు మరియు జలుబు, వాపు, చర్మ సమస్యలు ఉంటే పోతాయి. మోసన్స్ అయ్యేవాళ్ళు మరీ ఎక్కువగా మోసన్స్ అవుతాయి. ఎక్కువగా తినకూడదు. ఏ పండు అయినా. బాగా ఎండిపోయిన నెలలో కూడా ఇది పెరుగుతుంది. విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి, లేదా అంటు కట్టడం ద్వారా కూడా దీనిని వ్యాప్తి చెందించవచ్చు. ఇంట్లో సపోటా చెట్టుని పెంచుకున్నట్లయితే మనం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం పళ్ళు రోజు కోసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంటు కట్టినట్లయితే 3-4 సంవత్సరాల తర్వాత పండ్లు వస్తాయన్నమాట. విత్తనం నుండి అయితే 6-7 సంవత్సరాల తర్వాత వస్తాయి. అంటే అంటుకట్టడం ద్వారానే త్వరగా ఇది వ్యాప్తి చెందుతుంది. కానీ ఒరిజినల్ సెట్ అయితేనే ఎక్కువగా కాయలు కాస్తుంది. చూసారా, సపోటా చెట్టు గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సపోటా పండు చాలా మంచిది.
చెట్టు కూడా నీడనిస్తుంది. ఆకులు చాలా అందంగా ఉన్నాయి, మెరుస్తున్నాయి. పువ్వు కూడా ఉంది. పువ్వు అంత అందంగా లేదు, స్మెల్ కూడా ఎక్కువగా రావటం లేదు. ఇది సపోటా పువ్వు. చూడటానికి అంత అందంగా ఏమీ లేదు, కానీ కొమ్మల చివర కాస్తుంది. ఇది కొమ్మల చివర ఈ పువ్వులు పోస్తాయి, కాయలు ఎక్కడైనా కాస్తాయి. స్మెల్ కూడా ఎక్కువగా లేదు, కానీ సపోటా పళ్ళు మట్టికి మంచి స్మెల్ వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సపోటా జ్యూస్ చేసుకోవచ్చు. కూర మట్టికి వండుకోలేము పళ్ళతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సత్తుపల్లి సపోటా ఇది. బాయ్ ఎవ్రీవన్. సత్తుపల్లి సపోటా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. దీని మీద అనేక పక్షులు కూడా గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి. పువ్వు ఎలా ఉంది చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై భలే నిర్మల ఛానల్. ఆకులు చాలా అందంగా ఉన్నాయి, మిలమిల మెరుస్తున్నాయి. ఈ సపోటా 1991, 92లో 27,000 హెక్టార్లుగా ఉన్న సపోటా సాగు విస్తీర్ణం 2001, 2002 నాటికి 52,000 హెక్టార్లకు ఉత్పత్తి పెరిగిందనమాట. అంటే 3.96 లక్షల టన్నుల నుంచి 5.94 లక్షల టన్నులకు పెరిగింది. ఈ విధంగా సపోటాను ఎక్కువగా మన ఇండియా వాళ్ళు పండిస్తున్నారు. సపోటా చెట్లు 1000 మీటర్ల ఎత్తు వరకు పెంచవచ్చు. సపోటా సాగుకు మంచినీటి పారుదల ఉన్న లోతైన ఒండ్రు ఇసుక, లోవం లేదా నల్ల నేల అనువైనది. సపోటాను సాధారణంగా ఎయిర్ లేయరింగ్, గ్రాఫ్టింగ్ లేదా బడింగ్ వంటి ఏపుగా ఉండే పద్ధతుల ద్వారా దీన్ని ప్రచారం చేస్తారు. ఈ పండ్లను విస్తృతంగా తాజాగా వినియోగిస్తారు మరియు వివిధ ఉత్పత్తులుగా కూడా ప్రాసెస్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.